పత్రికలో నుంచి మిమ్మల్ని నడిపిస్తాను. పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం సహాయం చేయడం సార్. దీన్ని నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. ఒక గత్తేసి ఎగిరి పేతురు దగ్గరికి వెళ్తాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అందరూ ఈ మాట చెప్పండి. ఈ మాట చెప్పి ముగిస్తాను. అందరు దయచేసి నోరు తెరిచి ఈ మాట చెప్పండి. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృపను అనుగ్రహించును. మళ్ళీ చెప్పండి, విని చెప్పకుండా మీరు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఎలా బ్రతకాలో మీకు ఒక అవగాహన ఉంటుంది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు ఎదిరిస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అది మీకు బాగా తెలుసు. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఇద్దరిని మీ ముందు పెడతాను. మొట్టమొదట ఇజ్రాయేలీయులను మీ ముందు పెడతాను. మోషేకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. ఏం బాధ్యత? ఐగుప్తులో నుంచి నా బిడ్డలను నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు నడిపించాలి. అది బాధ్యత. హల్లెలూయా. మండుచున్న పదలో నుంచి మాట్లాడాడు. నా బిడ్డల బాధ చూడలేకపోతున్నాను అయ్యా, వాళ్ళ కన్నీరు నేను చూడలేను, నేను భరించలేకపోతున్నాను. నా పక్షంగా వెళ్ళి ఫరోతో మాట్లాడి నా బిడ్డలను ఐగుప్తులో నుంచి విమోచించి కానాను చేర్చు అని దేవుడు మోషేకు ఒక బాధ్యతను అప్పగించాడు. మోషే నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఇజ్రాయేలీల్లో అహంకారులు ఉన్నారండి. ఎవరున్నారు? అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. అని గుర్తు పెట్టుకోండి. కృప ఎవరికి ఇస్తాడు? అందుకని మళ్ళీ 5వ వచనం చదువు అమ్మాయి. ఆశీర్వాదం తల్లి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చిన్నలెవరు పెద్దలెవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకంటే చిన్న ఆయన ఇజ్రాయేల్ గారు వాక్యం చెబుతున్నాడు. చక్కని చరిత్ర చెప్పుకొచ్చాడు. కోరహు కుమారుల విషయంలో వారు రాశారు కీర్తనాన్ని. చాలా బాగా ఉన్నది ఆ మాట. ఆ అబ్బాయి చిన్నోడైనా చక్కని మర్మం చెప్పాడు కనుక నేను లోబడి ఆ అబ్బాయిని మన్ననం చేయాలా. నాకంటే చిన్నోళ్ళు ఎవరైనా వాక్యం చెప్తే వాళ్ళకి చక్కని మాటలు చెప్తుంటే దేవుని మాటగా నేను లోబడాలి. వయసును బట్టి కాదు, దైవ జ్ఞానాన్ని బట్టి చిన్నలు పెద్దలు ఉంటారు. దేవుని పక్షంగా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ఒక దాసుడు దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉంటే కూర్చున్నటువంటి బిడ్డలు దేవుని మాటలకు లోబడాలి. కానీ ఇక్కడ అహంకారంగా కోరహు అనేటువంటి ఒక ఆయన మోషేకు ఎదురు తిరిగాడండి. కోరహు అనేటువంటి ఒక ఆయన మోషేకు ఎదురు తిరిగి దాతాను అబీరామును ఇద్దరు స్నేహితుల్ని కూర్చుకున్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. వీళ్ళు 3గా ఏం చేశారంటే ఈ సమాజంలో గనులు పేరు గల్ల వాళ్ళు బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఒక 250 మందిని వాళ్ళ పక్కకి తిప్పుకొని మొత్తం మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము చదువమ్మా ఒకసారి 2వ వచనం దగ్గర నుంచి. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులు
ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఇక్కడ జాగ్రత్తగా ఏమనండి, సంఘం అనేది భూలోకానికి సంబంధించింది కాదు. మీకు జాగ్రత్తగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించిన నా మాటలు వినండి. సంఘము అనేది భూలోకానికి సంబంధించింది కాదు, అమ్మాటికి కాదు. ఇది పరలోకానికి వెళ్ళే సంఘం. సంఘములో ఎలా ప్రవర్తించాలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ వ్యతిరేకతలు, పార్టీజాలు, గొప్పతనాలు ఈ అస్సలు పనికిరావు. నువ్వు నేను అందరము పరిశుద్ధాత్మకు దేవుని వాక్యానికి ఖచ్చితంగా లోబడి బ్రతికితేనే మన బిడ్డలు, కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఏయో మనసులో పెట్టుకొని మనము సంఘములోనికి రాజకీయాలు, పార్టీ తత్వాలు, విభేదాలు తీసుకొచ్చి పెట్టేమంటే ఏమి జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. కొంచెం మనసు పెట్టి వినండి. కోరహ అనేవాడు ఒక్కడు, అహరోను మనవడే, అతడు కూడా లేవీ వంశస్థుడే. మోషే కూడాను లేవీ వంశస్థుడే. ఆ మోషే దగ్గరికి కాస్త ప్రధానులను, పేరు కలవాళ్ళు 250 మందిని కూర్చుకొని, నువ్వు ఒక్కడవేనా వాక్యం చెప్పేది, నువ్వు ఒక్కడవేనా యాజకుడు, మేము కూడా వాక్యం చెబుతాము. అమ్మాయి ఆ పిల్ల హైదరాబాద్ మాస్టర్ కూతురు నువ్వేగా. ఎవరెవరు మోషేకి విరోధంగా తిరిగారు? హైదరాబాద్ మార్చి కూతురు నువ్వే కదా, చెప్పు ఎవరెవరు తిరిగింది? నేను అమ్మాయి సభ్యులు బుద్ధి పెట్టినట్టు మీటింగ్లో ఎందుకు నిన్ను అడుగుతున్నానంటే, రాష్ట్రం కూతురు జాగ్రత్తగా ఎలా అటు ఇటు మాట్లాడాలి. అవునా కదమ్మా? రాష్ట్ర కూతురే ఇవ్వకపోతే మేమెందుకు విన్నామంటారు ఏంటి? కొంచెం చూడు నా యొక్క వాక్యం విను, బైబిల్ చూస్తావు. చిన్న బిడ్డవి చక్కగా ఉన్నావు, వాక్యం నేర్చుకో. హల్లెలూయా. వినండి, నేను మిమ్మల్ని అందరినీ గమనిస్తాను అంటాను. వాక్యం వినా. నా అంశం ఏంటంటే, దేవుడు అహంకారులను చెప్పండిరా, అహంకారులను దీనులకు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోషే సాత్వికుడు, దీనుడు, కృపలో ఉంటాడు. మోషే సహోదరులైనటువంటి వారు శత్రువులుగా చేరి మోషే దగ్గరకు వచ్చి, మోషే నీతో నాకు పని లేదు, మేమందరం వేరైపోతాం, మేము ఒక సంఘాన్ని పెట్టుకుంటాం, మేము యాజకత్వం చేస్తాం. వాళ్ళు యాజకత్వం చేస్తారు. యాజకత్వం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి పిలుపు. అది 250 మందిని ఎదురు తిరిగి యాజకత్వం చేస్తానని అంటారు. నాకు వద్దో బాబు అని మోషే దేవుడి దగ్గర దండం పెట్టి, నత్తుడయ్య నా వల్ల కాదయ్యా బాబు, నేను కొనసాగలేదు, చెయ్యాలని మోషే నెత్తి మీద పెట్టాడు ఈ బాధ్యత, యాజకత్వం. మోషే అంటాడు, అరే మీరు కూడా లేవీయులే కదరా, నాకు ఇచ్చే స్వాస్థ్యం మీకు కూడా ఇస్తున్నారు కదరా, ఏంటి ఇట్లా అడ్డ తిరిగారు మీరు అని వాళ్ళని అడుగుతారు. వాళ్ళు ఏమంటారంటే, నువ్వేమో కదలకుండా పళ్ళ దగ్గర కూర్చొని వాక్యం చెప్పి కానుకలు తింటా బ్రహ్మాండంగా ఉన్నావు, మేము గుడారాలు నెత్తినేసుకొని పోయాలి, ఈ కర్రలు పోయాలి, ఈ బలిపేటలు పోయాలి, ఇవన్నీ నెత్తినేసుకొని ఎండలో వానలో తడుచుకుంటూ తిరుగుతూ ఉండాలి, నువ్వు మాత్రం హాయిగా బలిపేట దగ్గర వాక్యం చెబుతా ఉంటావా? అట్ట కుదరదు, మేము కూడా వాక్యం చెబుతావు అన్నారంట. అది వాళ్ళకి బాధేసింది. నువ్వు వాక్యం చెబుతూ సుఖంగా ఉంటావు, నేను ఎంత కష్టపడుతున్నాము. ఏమండి సుమతి అంటది, నానా చీపిరి పట్టుకుని మూడు నీకు అర్థమైంది అనుకోదలేదు బిడ్డ. అట్లా కొంతమంది నేను అన్నం వండిస్తుడు పలావు నీకు అర్థమైంది అంత ఆశీర్వాదం అని వాటి అనవలే. అంటే ఎంత కష్టం. నువ్వు అన్నం వంట మేము వాక్యం చెబుతావు,
మాట్లాడుకుందాం రైట్ రండి కబురు చేశాం. కబురు చేస్తేనండి వాళ్ళు ఏమన్నారో చూడండి అమ్మా. చూడండి సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 12వ వచనం చదువుతాను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే